ప్రియమైన సంగమా, మీ అందరికీ మరొకసారి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో శుభాలు వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క శ్రమల కాలపు ధ్యాన కూడికలోనికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో చదువుబడిన లేఖన భాగమును ఆధారం చేసుకొని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము నుండి మనము గాని గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో ప్రారంభములో ఆయన చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగము మనకు కనిపిస్తూ ఉంది. చూడండి, 5వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని మనము గమనించినట్లయితే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులాయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగు బోధింపసాగెను. ఆయన ప్రారంభ దినాల్లో చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రసంగాన్ని మత్తయి సువార్తికుడు చాలా అద్భుత రీతిలో తెలియజేస్తున్నాడు. దానినే కొండ మీద ప్రసంగము, సెర్మన్ ఆన్ మౌంట్ అని పిలుస్తారు. చాలామంది భక్తులను, చాలా మందిని ఈ యొక్క కొండ మీద ప్రసంగము ఆకర్షించింది. నాటి విశ్వాసులనే కాదు, నేటికిని కొండ మీద యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆ ప్రసంగము చాలా మందిని ఆకర్షిస్తూ ఉంది. వారి జీవితాలను, వారి క్రియలను, వారి ఉద్దేశాలను మార్చుకొనడానికి ఈ ప్రసంగము చాలా ఉపయోగకరమైనదిగా కనబడుతూ ఉంది. ఈ ప్రసంగంలోని ఒక చిన్న భాగాన్ని మనము ఈ సమయంలో ధ్యానించడానికి ప్రయత్నము చేద్దాం. 17వ వచనము నుండి 20వ వచనం వరకు ఉన్నటువంటి ఆ భాగాన్ని మనము గాని గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు బోధిస్తూ ఒక అద్భుతమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయుటకు వచ్చానని మీరు తలంచుచున్నారేమో. నేను ధర్మశాస్త్రమును కొట్టివేయుటకు రాలేదు, ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చినాను అని చెబుతూ ఆయన తదుపరి మాటలను మనము గమనించినట్లయితే, చూడండి, 19వ వచనాన్ని మనము గాని గమనించినట్లయితే, ఈ ఆజ్ఞలలో మిగులు అల్పమైన యొక్క దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించు వాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడగునెను. ధర్మశాస్త్రపు ఆజ్ఞలను మీరి, తాను మీరడమే కాదు, ఆ మీరిన విధానమును బట్టి మరొకరికి ఆ విధముగానే బోధించిన వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడైన వాడుగా, ఆయన అల్పుడైన వాడిగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. తదుపరి కూడా మనము గమనిస్తే, అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడవుతాడు. ఆ ధర్మశాస్త్రము ప్రకారము ఆజ్ఞలను అనుసరించి వాటి ప్రకారము నడుస్తూ ఆ ప్రకారముగా బోధించేవాడు గొప్పవాడు అవుతాడు అనే విషయాన్ని తెలియజేస్తూ 20వ వచనంలో మరొక అద్భుతమైనటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. ఇక్కడ యేసుక్రీస్తు వారు శాస్త్రులను పరిసయ్యుల నీతిని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరరు. అందరికీ పరలోక రాజ్యములో ప్రవేశించాలి, లేకపోతే దేవుని యొక్క ఆ నివాస స్థలములో మనము కూడా ఉండాలని ఆశపడుతూ ఉంటాము. దాని కొరకు మనము ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. కానీ ఆ పరలోక రాజ్యములోనికి చేర్చబడాలంటే మనము ఏ రకమైనటువంటి జీవితాన్ని అవలంబిస్తున్నామో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన అంటూ ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ, ధర్మశాస్త్రంలో ఉండే ఆజ్ఞల ప్రకారము మేము బ్రతుకుతున్నాము, మా బ్రతుకు ఆ విధముగానే ఉంది, మా నీతి ఆ విధముగానే ఉందని చెప్పుకుంటున్నటువంటి శాస్త్రులు పరిసయ్యుల నీతి కంటే మీ నీతి
అధికముగా ఉండాలి. ఈ శాస్త్రులు పరిచయులు అనేవాళ్ళు యూదా మత సాంప్రదాయాలలో ఉన్నతమైనటువంటి స్థానము కలిగిన వారు. మత ఆచారాలను అనుసరించే విషయంలో ప్రాముఖ్యమైనటువంటి స్థానము కలిగిన వారు. అన్ని రకాల ఆచారాలను, అన్ని రకాల క్రతువులను వారు క్రమము తప్పకుండా ఆచరిస్తూ ఉన్నారు. కానీ అటువంటి వారు కూడా పరలోక రాజ్యములో ప్రవేశించలేరు అనే మాటను, ఉద్దేశాన్ని యేసుక్రీస్తు వారు తెలియజేస్తున్నారు. ఎందుకయ్యా? వారు ఆజ్ఞలు పాటిస్తున్నారు కదా, వారు అన్ని రకాలైనటువంటి ఆచార సాంప్రదాయాలను అనుసరిస్తున్నారు కదా, మరి వారి నీతే వారిని పరలోక రాజ్యంలోనికి ఎందుకు చేర్చడం లేదని ఒకసారి మనం కానీ గమనించినట్లయితే, యేసుక్రీస్తు వారు అన్నమాట, వారిని మించినటువంటి నీతి మీకు కావాలి. చూడండి, ఆయన అంటూ ఉన్నాడు, మీ నీతి అధికము కాని ఎడల. ఎవరి నీతి కంటే మీ నీతి అధికముగా ఉండాలి? శాస్త్రుల పరిచయుల నీతి కంటే కూడా అధికముగా ఉండాలి. ఈ శాస్త్రుల పరిచయులు నీతిని లేకపోతే భక్తిని ఏ విధముగా అర్థం చేసుకున్నారో ఒకసారి కానీ మనం కానీ గమనించినట్లయితే, మామూలుగా బైబిల్ తెలియజేస్తున్న విధానములో ఒకసారి మనం కానీ గమనిస్తే, నీతి అనగా ఏమిటంటే దోషములు, పాపములు లేనటువంటి వ్యక్తిని నీతిమంతుడు అంటారు. పాపము లేనటువంటి వ్యక్తిని, అపవిత్రత లేనటువంటి వ్యక్తిని, దోషములు అతిక్రమములు చేయనటువంటి వ్యక్తిని నీతిమంతునిగా బైబిల్ తెలియజేస్తుంది. అదే విధముగా ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి తన జీవితాన్ని నిర్మించుకుంటారో వారిని నీతిమంతులుగా పిలుస్తారు. చూడండి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని యొక్క మాట ప్రకారము, దేవుని యొక్క చిత్త ప్రకారము బ్రతకడానికి ఇష్టపడ్డాడు, నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కానీ ఇక్కడ శాస్త్రులు పరిచయులు అన్నటువంటి ఈ తెగవారు, వారికి ధర్మశాస్త్రము తెలుసు, దేవుని యొక్క ఆజ్ఞలు తెలుసు, వారు అన్ని రకాలైనటువంటి సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నారు, కానీ దేవునికి నచ్చినట్టుగా వారు బ్రతకడం లేదు. లోకములో గొప్పవారు అనిపించుకోవడానికి బ్రతుకుతూ ఉన్నారు. లోకములో అనేకులు వారిని పొగడాలని, వారిని అనేకులు గొప్పవారు అనుకోవాలని, అయ్యా పలానా వాడు ఎంత భక్తిపరుడు, పలానా ఆమె ఎంత భక్తిపరురాలు, ఆయన వస్త్రాలు చూడండి, ఆమె యొక్క విధానము చూడండి ఎంత చక్కగా ఉందో, ఎంత చక్కని తెల్లని వస్త్రాలు ధరించుకొని వచ్చిందో, పరిశుద్ధులుగా ఉన్నారు, వీళ్ళకి ధర్మశాస్త్రము తెలుసు అనేటువంటి భక్తిలో, లోకము చేత మెప్పులు పొందేటువంటి భక్తిలో ఉన్నారు, కానీ దేవుడు ఇష్టపడేటువంటి భక్తిలో వారు లేరు. దేవుడు కోరుకునేటువంటి నీతిని అనుసరించి బ్రతకడం లేదు. అందుకనే యేసుక్రీస్తు వారు అంటారు, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికముగా ఉండాలి. లోకములో నీతిమంతులు అనిపించుకోవడం కాదు, దేవుని దృష్టిలో నీతిమంతులు అనిపించుకోవాలి. దేవుడు నీతిమంతునిగా ఎంచాలంటే పాపాన్ని విసర్జించాలి. దేవుడు నిన్ను నీతిమంతునిగా చూడాలంటే నీలో ఉన్నటువంటి దోషాలను విసర్జించాలి. దేవుడు నిన్ను నీతిమంతునిగా ఎంచాలంటే నీలో ఉన్నటువంటి ప్రతి లోకానుసారమైన ఆలోచనలు విసర్జించి దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారము బ్రతకాలి. దేవుని యొక్క చిత్తము ప్రకారము బ్రతకడానికి ఇష్టపడాలి. అప్పుడు నీవు అధికమైనటువంటి నీతిమంతునిగా నువ్వు తీర్పు తీర్చబడతావు, పరలోక రాజ్యంలోనికి పాలు పంపులు పొందుకుంటావు. ఇక్కడ శాస్త్రుల పరిచయుల నీతిని ఒకసారి మనం గమనించినట్లయితే, వారి భక్తిని ఒకసారి మనం గమనించినట్లయితే, చూడండి, లూకా సువార్త 20వ అధ్యాయము 45 నుంచి 47 వచనాలను మనం గమనించినట్లయితే, లూకా సువార్త 20వ అధ్యాయము 45వ వచనము నుండి 47వ వచనము వరకు, ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుదురు, సంత వీధులలో వందనములను, సమాజ మందిరములో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు, వారు విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదురని తమ శిష్యులతో చెప్పని. యేసుక్రీస్తు వారు అంటున్న మాట, మీరు శాస్త్రుల గురించి జాగ్రత్త పడండి. వారు నిలువుటంగీలు ధరించుకొని, వారు సంత వీధులలో వందనములు చెప్పుకుంటూ, సమాజ మందిరాలు అగ్రపీఠాలు కోరుకుంటూ, విందులలో అగ్రపు స్థానములు కోరుకుంటూ, విధవరాండ్ర ఇండ్లను దిగమింగుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు
చేస్తూ ఉంటారు. మాయా వేషము అనగా సరైనటువంటి ఉద్దేశాలు వారిలో లేవు. పైకి భక్తిపరులుగా కనిపించాలని ఆశపడుతూ ఉంటారు. చక్కగా నేను మాట్లాడితే నన్ను భక్తిపరుడు అనుకుంటారు. లేకపోతే మంచి మంచి దీర్ఘమైనటువంటి ప్రార్థన చేయాలి, ఒక పావు గంట ప్రార్థన చేయాలి, అర్ధగంట ప్రార్థన చేయాలి, నాకు ప్రార్థన ఇస్తే నా ప్రార్థనను బట్టి నా భక్తి జీవితము అనేకులు అంచనా వేయాలి. అబ్బా చూడండి ఎంత భక్తిపరుడో, ఎంత విశ్వాసము కలిగిన వారని కోరుకోవాలని అనుకుంటారనేటువంటి ఆలోచన విధానంలో వారి నీతి కనబడుతూ ఉంది. ఈరోజు దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ దేవుని సంగమా, ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. మనము కూడా సమాజ మందిరాల్లో వందనాలు కోరుకుంటూ, విందులలో అగ్రపీఠాలు కోరుకుంటూ, అదే విధముగా దీర్ఘ ప్రార్థనలు చేస్తూ, చక్కని వస్త్రాలు ధరించుకొని మేము గొప్పవారం అనిపించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారేమో. మీరు శాస్త్రుల పరిచయుల నీతిని అనుసరిస్తున్న వారిగా మనలను మనం ఒకసారి గుర్తుంచుకోవాలి. దేవుడు అంటూ ఉన్నాడు, వారి విషయమై జాగ్రత్త పడండి. వారు మాయా వేషం వేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. వాళ్ళు బ్రతికేది ఒకటి, పైకి చూపించుకునేది ఒకటి. వారి అంతరంగ స్వభావము ఒకటి, పైకి లోకానికి కనబడేది ఒకటి. లోకము గొప్పవారు అనిపించుకోవాలని ఆశపడుతూ ఉన్నారు, లోకము మంచివారు అనిపించుకోవాలని ఆశపడుతూ ఉన్నారు, కానీ దేవుని సన్నిధిలో నీతిని మాత్రము అనుసరించడం లేదు. దేవుని సన్నిధిలో నీతిని మాత్రం అనుసరించడం లేదు. చక్కని బట్టలు వేసుకుంటే గౌరవిస్తారనే ఆలోచనలో ఉంటూ ఉన్నారు. చక్కగా అందరి చేత వందనాలు వందనాలను చెప్పించుకుంటే ఆ గొప్పవారమని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుని వాక్యము తెలియజేస్తుంది, అది నిజమైనటువంటి వాస్తవమైనటువంటి నీతి కాదు. ఈరోజు నేటి క్రైస్తవ సంఘాల యొక్క పరిస్థితి ఏ విధముగా తయారైందంటే, అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్ చెప్పుకోవడం చాలా సాధారణముగా మారిపోయింది. ప్రతి సందర్భంలో ప్రైజ్ ది లార్డ్ చెప్పుకుంటూనే ఉన్నారు. దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారి సంభాషణలో మాత్రము లోకానుసారమైనటువంటి ఆలోచనలు కనబడుతున్నాయి, లోకానుసారమైనటువంటి సరసోక్తులు కనపడుతున్నాయి, లోకానుసారమైనటువంటి వేషధారణ జీవితము కనపడుతుంది, కానీ దేవుణ్ణి గణపరిచేటట్టుగా సంభాషణలు ఉండటం లేదు. దేవుడు ఇష్టపడేటటువంటి సంభాషణలు ఉండటం లేదు. పైకి మాయావేషములు వేసుకొని బ్రతుకుతూ ఉన్నారు. పైకి మాయా రకమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాలు కలిగి పైకి కనబడుతున్నారు, కానీ దేవుడు ఇష్టపడేటువంటి నీతిని, భక్తిని ఏమాత్రము ప్రదర్శించడం లేదు. చూడండి, మరొక సందర్భాన్ని గమనిద్దాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాలు. మార్కు సువార్త 7వ అధ్యాయము 3-5 వచనాలు. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకొంటేనే గాని భోజనము చేయరు. వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడి వారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను, నీ శిష్యులందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయుదురని ఆయనను అడిగిరి. శాస్త్రులు, పరిసయ్యులు మరొక ఆచారమును కలిగి ఉన్నారు. వారు చేతులు శుభ్రపరుచుకుంటేనే గాని, వారు బయటికి వెళ్ళొచ్చినప్పుడు తల మీద నీళ్లు చల్లుకుంటేనే కానీ వాళ్ళు భోజనానికి కూర్చోరు. చూడండి, మనం గమనించినట్లయితే కుండలను, గిన్నెలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట అనేక మొదలైనటువంటి ఆచారములను వారు కలిగి ఉండేవాళ్ళు. శుద్ధీకరణ ఆచారాన్ని వాళ్ళు కలిగి ఉండేవారు. అది శుద్ధీకరించబడాలి, పరిశుద్ధపరచబడాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు, కానీ అంతరంగపు పరిశుద్ధత గురించి, అంతరంగంలో ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైనటువంటి లోకానుసారమైనటువంటి ఆలోచనలు, స్వార్థమును, ఇటువంటి కోపము, ద్వేషం, ఇటువంటి వాటిని విసర్జించడానికి ఇష్టపడక పైన మెరుగులకి ఇష్టపడుతూ ఉన్నారు. పైకి పరిశుభ్రంగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, కానీ అంతరంగములో శుద్ధీకరించబడినటువంటి స్వభావానికి ఇష్టపడడం లేదు. అంతరంగములో కుళ్ళు కంపు కొట్టేటువంటి హృదయ ఆలోచనలు కలిగి పైకి మాత్రము చక్కగా కనపడడానికి ఇష్టపడుతున్నారు. మేము పెద్దల పారంపర్యాచారమును పాటిస్తున్నాము, మా పెద్దలు ఏ విధమైన ఆచారాలు మాకు ఇచ్చి వెళ్ళారో వాటిని మేము కొనసాగిస్తున్నాము, మా పెద్దల యొక్క ఆచారాల ప్రకారం మేము బ్రతుకుతున్నాము. మా నీతి చూడండి, మా ప్రార్థనలు చూడండి, మా వేషధారణ చూడండి, మా యొక్క వస్త్రాలంకరణ చూడండి, మా యొక్క మాట తీరును చూడండి, ఎంత చక్కగా కనబడుతున్నాము అని స్వనీతిని ఆధారం చేసుకొని
బ్రతుకుతూ ఉన్నారు. దేవుడు స్వనీతిని కోరుకునేవాడు కాదు. దేవుడు స్వనీతిని ఇష్టపడేవాడు కాదు. ఈరోజు దేవుని వాక్యం అటువంటి ప్రియ సంగమా, మనము కూడా అటువంటి పరిస్థితుల గుండా వెళుతున్నామేమో, అటువంటి ఆలోచన విధానం గుండా వెళుతూ ఉన్నామేమో. పరలోక రాజ్యములో మనకి ఎటువంటి స్థానం ఉండదు. పరలోక రాజ్యములో ఎటువంటి స్థానము మనకుండదు. ఎందుకు ఉండదయ్యా? నేను ఆదివారాల మందిరాలకు వస్తున్నాను కదా, నేను ప్రార్థనలో పాల్గొంటున్నాను కదా, నేను ప్రార్థన చేస్తే అందరూ కూడా ఆశ్చర్యపోయే విధముగా పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలతోటి నేను ప్రార్థన చేస్తాను, దీర్ఘ ప్రార్థనలతో నేను ప్రార్థన చేస్తాను, నేను పాట పాడితే అనేకులు విస్మయం ఉంది చూస్తారు, మంచి స్వరము నాకు కలదు, మరి నేనెందుకు పరలోక రాజ్యానికి చేరనంటే నీ నీతి శాస్త్రుల పరిచయుల నీతి దగ్గరే ఆగిపోయింది. లోకము చేత గొప్పవాడు అనిపించుకుని గొప్పదానం అనిపించుకునే దగ్గర నీ నీతి ఆగిపోయింది, కానీ దేవుడు ఇష్టపడేటువంటి నీతి దగ్గరికి రాలేదు. పెద్దల పారంపర్యాచారమును అనుసరించే దగ్గర నీ నీతి ఆగిపోయినది. మాయా వేషము వేసుకొని పైకి భక్తిపరుడుగా భక్తిపరురాలుగా కనిపించే దగ్గర నీ నీతి ఆగిపోయింది, కానీ దేవుడు ఇష్టపడేటువంటి నీతి క్రియలు మనలో కనిపించడం లేదు. చూడండి, మరొక విషయాన్ని గమనిద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 11-12 వచనాలు. లూకాసు వార్త 18వ అధ్యాయము 11-12 వచనాలు. ఇక్కడికి ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళినారు. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకరు పరిసయ్యుడు, ఒకరు సుంకరి. చూడండి, పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైన ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకొనిచుండెను. సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేను చోరుడను కాను, అన్యాయస్తుడను కాను, వ్యభిచారిని కాను, ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైన నేను బ్రతకడం లేదు. మరొక క్రైస్తవులకు ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు, ఒక చెడ్డ ఆలోచన విధానం ఏంటంటే అవతలి వారి యొక్క భక్తిని హేళన చేయడం, అవతల వారి యొక్క భక్తిని జడ్జి చేయడము, అవతల వారు ఏ రకమైన భక్తిలో ఉన్నారో దాన్ని బట్టి వారిని జడ్జి చేస్తూ ఉంటారు. ఇక్కడ సుంకర్ ఏం చేస్తున్నాడంటే, నేను చోరుడని కాదు, అన్యాయస్తుడని కాదు, వ్యభిచారిని కాదు, అదే విధముగా ఈ సుంకరి వలె నేను బ్రతకడం లేదు. సుంకరి కంటే నేను చాలా నీతిమంతుణ్ణి, ఆ సుంకరి కంటే నేను చాలా భక్తిపరుణ్ణి, ఆ సుంకరి కంటే నేను గొప్పవాడిని, తనకు తానే స్వనీతిని కోరుకుంటూ ఉన్నాడు. తనకు తానే భక్తిపరుడుగా చెప్పుకుంటూ ఉన్నాడు. తన భక్తిని తాను తెలియజేసుకుంటూ ఉన్నాడు. తదుపరి వచనం కూడా గమనిస్తే, వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను, ఉపవాసాలు ఉంటున్నాను, దశమ భాగాలు తీసుకొచ్చి నీ మందిరంలో వేస్తున్నానని తన నీతిని తాను కోరుకుంటూ ఉన్నాడు. దేవుని వాక్యం వింటున్నటువంటి ప్రియ సంగమా, మనలో ఎవరమైనా ఇతరుల యొక్క భక్తిని, ఇతరుల యొక్క నీతిని మనము తీర్పు తీర్చేవారుగా ఉన్నామేమో ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. ఇక్కడ పరిసయ్యుడైతే ప్రార్థన చేస్తూ తన పక్కన ఉన్నటువంటి పొరుగువాని యొక్క భక్తిని తీర్పు తీరుస్తూ ఉన్నాడు. ఆ భక్తిని హేళన చేసి మాట్లాడుతున్నాడు. ఆయన కంటే నేను చాలా గొప్పవాడిని, ఆయన కంటే నేను ఉన్నతమైనటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉన్నాను. ఈరోజు మనము కూడా ఇటువంటి ఆలోచన విధానంలో ఉన్నామేమో. నీవు నేను కూడా పరిచయుల నీతి దగ్గరే ఆగిపోయినాం. నీవు నేను కూడా పరిచయుల వ్యక్తిత్వము దగ్గరే ఆగిపోయినాం. ఒకసారి మన జీవితాలను మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇతరుల యొక్క భక్తిని మనము కొలమానం చేసే స్థితిలో ఉన్నామా, లేకపోతే గొప్పవారం అనిపించుకోవడానికి దీర్ఘ ప్రార్థనలు చేసి మాయా వేషము ధరించుకొని సంత విధిలో వందనాలు కోరుకుంటున్నామా, లేకపోతే మనలను మనము భక్తిపరులుగా చెప్పుకోవడానికి పెద్దల పారంపర్యాచారాన్ని నేను కొనసాగిస్తున్నాను, నా భక్తిని చూడమని అనేకులు ఎదుట ప్రగల్భాలు పలుకుతున్నామేమో. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. శాస్త్రుల పరిచయుల నీతి దగ్గరే మనం ఆగిపోయినామేమో, మన భక్తి అక్కడే ఆగిపోయిందేమో. ఒకసారి మనలను మనము పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్యము తెలియజేస్తుంది, అది నిజమైనటువంటి నీతి కాదు. పౌలు కూడా సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. గొప్పవాడుని అనిపించుకోవాలి, నీతిమంతుని అనిపించుకోవాలి. ధర్మశాస్త్రానికి ఎవరు వ్యతిరేకముగా మాట్లాడినా, ఆడ మగ చిన్న పెద్ద తేడా
పట్టించుకోలేదు, అందరిని చంపుతూ వెళ్ళాడు. అదే నీతి అనుకున్నాడు, అదే నీతికరమైనటువంటి మార్గం అనుకున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి చేత హెచ్చరించబడ్డాడో అక్కడి నుంచి తన జీవితాన్ని మార్చుకున్నాడు, తన భక్తిని మార్చుకున్నాడు. లోకము చేత, పెద్దవాళ్ళ చేత గొప్పవాడిని అనిపించుకోవాలి, పరిచయాల చేత కొనియాడబడాలి, లేకపోతే యూదుల చేత నేను గొప్పవాడిని అనిపించుకోవాలి, మరొకటి అనేటువంటి లోకము మెచ్చేటువంటి భక్తి వెంట సౌలు పరిగెత్తినాడు. చివరికి అది అతన్ని నీతిమంతునిగా తీర్చలేదు. ఎవరు నీతిమంతునిగా తీర్చాడు సౌలునంటే యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన్ని నీతిమంతునిగా మార్చగలిగినాడు. యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన నీతిమంతునిగా మార్చాడు. చూడండి, ఆ అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. యేసుక్రీస్తు వారి ద్వారానే నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులుగా ఏ విధముగా తీర్చబడతామంటే, యేసుక్రీస్తు వారు నీ పాపములను తీసివేసేవాడు, యేసుక్రీస్తు వారు నీ దోషాలను నీ హృదయంలో నుంచి తీసివేసేవాడు, యేసుక్రీస్తు వారు నిన్ను సరైన మార్గంలోనికి నడిపించేవాడు. ఆయన నిన్ను నీతిమంతునిగా మార్చగలిగిన సామర్థ్యము కలిగిన వాడు. దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, పౌలు పరిగెత్తినాడు లోకము చేత నీతిమంతులు అనిపించుకోవాలని, గొప్పవారిని అనిపించుకోవాలని, పరిచయులు పొగడాలి, యూదులు పొగడాలి, ఈ మత ఆచారంలో మత సాంప్రదాయాలలో పౌలుకు మించిన వాడు లేడు అనిపించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, సంఘాన్ని ఎన్నో హింసలు పెట్టినాడు. కానీ యేసుక్రీస్తు వారి ద్వారానే ఆయన జీవితము మార్చబడింది. ఈరోజు దేవుని వాక్యం ఎటువంటి ప్రియ సంగమా, నీవు నేను మన జీవితాలు కూడా పరలోక రాజ్యములో చేరాలంటే, నీతిమంతులుగా మార్చబడాలంటే యేసుక్రీస్తు వారు మాత్రమే మార్గమై ఉన్నాడు. చూడండి, మనం గమనించినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాలు మనం ఒకసారి గమనించినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 8-9 వచనాలు. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు, మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని నిరాకరించి మనుషుల ఆచారాల వైపు మీరు పరిగెత్తుతున్నారు. అది దేవుడు కోరుకునేటువంటి నీతి కాదు, అది దేవుడు కోరుకునేటువంటి భక్తి కాదు, అది దేవుడు ఆశించేటువంటి భక్తి కాదు. అబ్బా చూడండి, లోకమంతటిలో ఒకవైపు ఉంటే వీళ్ళు చూడండి ఎంత బాగా చక్కగా మందిరానికి వెళ్తున్నారు, ఎంత చక్కగా ఈ యొక్క ఉపవాస దినాలు ఆచరిస్తున్నారు అనేది భక్తి కాదు. లోపల అంతరంగంలో మనము దేవుని ఆజ్ఞను వినగలగాలి, దేవుని మాట ప్రకారం మనము బ్రతకగలగాలి, దేవుని ఉద్దేశాల ప్రకారం మనము జీవించగలగాలి. లోకము చూసేటువంటి భక్తి మనకొద్దు, లోకము కొనియాడేటువంటి, లోకం ఇచ్చేటువంటి కీర్తి మనకొద్దు. దేవాతి దేవుడిచ్చేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం కొరకు, ఆ జీవ కిరీటం కొరకు మనము ప్రయత్నము చేయాలి. ఇక్కడ అంటాడు, నిన్నటి దినాన మనం గమనించినట్లయితే లూకా సువార్త 14వ అధ్యాయం 33వ వచనంలో అంటాడు, నా ఆజ్ఞను గైకొనని వాడు నా శిష్యుడు కానేరడు. తనకున్నదంతా విడిచిపెట్టి ఆయనను వెంబడించని వాడు ఆయనకు శిష్యుడు కానేరడు. ఈరోజు లోకములో ఉన్న వాటిని ప్రేమించే విషయంలో మనం ఉన్నామేమో ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం. నికోదేము వచ్చి అంటాడు, నేను ఏ విధముగా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఒకడు కొత్తగా జన్మించాలి, కొత్తగా జన్మించిన అనుభవము మనకు కావాలి, కొత్తగా జన్మించినటువంటి అనుభవంలోనికి మనము రాగలగాలి. పాత జీవితాన్ని, పాత వ్యక్తిత్వాన్ని విడిచిపెట్టాలి, మనలో ఉన్నటువంటి ఆచారాలను విడిచిపెట్టాలి, మనలో ఉన్నటువంటి వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టాలి, మనలో ఉన్నటువంటి లోకానుసారమైనటువంటి భక్తిని విడిచిపెట్టి దేవుడు ఇష్టపడేటువంటి భక్తి కావాలి, దేవుని అనుసరించేటువంటి భక్తి కావాలి, దేవుణ్ణి నిజముగా వెంటాడేటువంటి భక్తి మన జీవితాల్లో కావాలి. ఈరోజు ఆ రకమైనటువంటి నీతిలోనికి మనం వెళ్ళడానికి ఇష్టపడాలి. అందుకని ఆయన అంటాడు, శాస్త్రుల నీతి కంటేను పరిచయుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడలా మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరు. వారికంటే నీవు నీతిమంతుడిగా ఉండాలంటే లోకాన్ని విసర్జించాలి, ఆచారాలను విసర్జించాలి, వేషధారణను
విడిచిపెట్టాలి. వేషధారణ జీవితాన్ని ఆయన ఇష్టపడడు. వేషధారిగా ఉపవాసం ఉండడాన్ని ఆయన ఇష్టపడడు. వేషధారిగా నువ్వు ప్రార్థన చేయడాన్ని ఆయన ఇష్టపడడు. దేవుని వాక్యం వింటున్న ప్రియ సంగమా, అంతరంగములో నీవు శుద్ధుడిగా ఉండాలి. అంతరంగములో దేవునికి ఇష్టడిగా బ్రతకాలి. ప్రేమ కలిగిన వాడిగా బ్రతకాలి. కోపము, ద్వేషము, ఇటువంటివి ఏమి, స్వార్థము ఏమి, అసూయ లేనటువంటి వ్యక్తిత్వాన్ని మనము కలిగి ఉండాలి. అటువంటి స్థితిలోనికి మనము రాగలగాలి. ఈ లెంట్ దినాలను అనుసరిస్తూ ఉపవాసాలుంటూ ప్రార్థనలోకి వస్తున్నటువంటి మనమందరము కూడా మన జీవితాలను మార్చుకోవాలి. మన యొక్క నీతిని మనము పెంపొందించుకోవాలి. ఇంకను ఆచారపరమైనటువంటి శాస్త్రుల పరిశీలన నీతి దగ్గరే మనం ఆగిపోయినామేమో. ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయము 17వ వచనము. లూకాసు వార్త 18వ అధ్యాయము 17వ వచనము. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడు. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు. చిన్న బిడ్డల వలె అనగా అర్థం ఏంటంటే, విధేయత కలిగి, దేవుని మీద ఆధారపడే స్వభావము కలిగి, దేవుని మాటకు లోబడే స్వభావాన్ని కలిగి ఆ దేవుణ్ణి అంగీకరించగలగాలి. ఇక్కడ అంటాడు, చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యమును అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపలేడు. చిన్న బిడ్డల వలె మన జీవితాలు మార్చబడాలి. పాపమును విసర్జించిన వారి వలె మనము మార్చబడాలి. మన యొక్క దేవుని నీతిని వెంబడించే వారముగా మన జీవితాలు మార్చబడాలి. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరిగా ముగించుకున్న అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు. మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకోవాలి. చూడండి, ఆయన అంటాడు, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును విడిచిపెట్టాలి. మాయా వేషములను విడిచిపెట్టాలి. దొంగ వందనాలను విడిచిపెట్టాలి. దొంగ ప్రార్థనను విడిచిపెట్టాలి. దొంగ భక్తిని విడిచిపెట్టాలి. లోకము ద్వారా గొప్పవాడును అనిపించుకునేటువంటి స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి దాన్ని క్రియలతో సహా పాతిపెట్టి దేవుని చేత సృష్టించబడినటువంటి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నవీనీకరించబడినటువంటి నీతిలోనికి మనము రాగలగాలి. దేవుని చేత నీతిమంతులు అని పిలిపించుకోవాలి. క్రీస్తులోనికి వచ్చుట ద్వారా నీతిమంతులముగా పిలువబడతాం. ఆనాడు శాస్త్రులు పరిసర అనేకులు యేసుక్రీస్తు వారిని అంగీకరించలేదు. అనేకులు ఆయనని ఒప్పుకొనడానికి ఇష్టపడలేదు. కానీ ఆ అవకాశం ఉన్నటువంటి మనము ఇంకను యేసుక్రీస్తు వారిని అంగీకరించక, యేసుక్రీస్తు వారిని ఒప్పుకొనక ఇంకను మన జీవితాలను పాపములోనే ఉంచుకుంటున్నామేమో. లోకానుసారమైన భక్తిలోనే పైకి నటనతో కూడినటువంటి భక్తిని మనం చేస్తున్నామేమో. ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుందాం. నిశ్చయముగా పరలోక రాజ్యములోనికి ప్రవేశింపలేనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతున్నామేమో. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకొని నవీన స్వభావాన్ని ధరించుకొని నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారమై దేవుని సన్నిధిలో బ్రతకడానికి ప్రయత్నము చేద్దాం. అటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయనుగాక. ఆమేన్. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.